నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మీ సువర్చరాని. వినాయక చవితి పండుగ వరకు వినాయకుడి బొమ్మలు గీస్తానని చెప్పాను కదా! ఇది రెండో బొమ్మ. పెన్సిల్ తోటి ఔట్‌లైన్ వేస్తున్నానండి. మీకు కనిపించేలా ఉండాలి పెన్సిల్ ఆర్ట్ అని చెప్పేసి నేను 4B పెన్సిల్‌తో వేస్తున్నాను. ఔట్‌లైన్ పూర్తయిన తర్వాత వాటర్ కలర్స్ తోటి పెయింటింగ్ చేశాను. ఈ బొమ్మలో పింక్ కలర్, రెడ్ కలర్, యెల్లో కలర్, బ్రౌన్ కలర్, వైట్ అండ్ బ్లాక్ యూజ్ చేశానండి. మీ దగ్గర నేను వేసిన పింక్ కనుక లేకపోతే వైట్ కలర్‌లో కొంచెం రెడ్‌ని మిక్స్ చేశారంటే ఇట్లా బేబీ పింక్ వచ్చేస్తుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఎక్కడ ఎలా వేశాననేది చాలా వివరంగా అర్థమవుతుంది. నేను మధ్య మధ్యలో పెయింటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు క్లియర్ అవుతుంది. చూసారు కదండీ! ఔట్‌లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పింక్ కలర్ వేస్తున్నాను. నేను వైట్‌లో కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేశాను. మొత్తం ఫేస్, ఇయర్స్‌లో పింక్ కలర్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. బ్రష్‌ని చక్కగా చాలా తేలిగ్గా పట్టుకొని మూవ్ చేస్తూ ఉండాలండి. ఈజీగా ఉంటుంది వేసేటప్పుడు మనకి. హ్యాండ్ ఫ్రీగా ఉంచుకొని వేయాలి. ఇప్పుడు ఇంకొకసారి సెకండ్ లేయర్ వేస్తున్నాను. ఫేస్ దగ్గర లోపల షేడింగ్స్ ఉన్నాయి కదా! హైలైట్ ఇచ్చే చోట కనిపించాలి కదా! ఫేస్ మనకి అలా ఎంబోజ్ అయ్యి. దానికోసం సెకండ్ లేయర్ వేసేటప్పుడు కొంచెం
మొహం పైకి కనిపించేలాగా వేశాను. ఇప్పుడు యెల్లో కలర్ ఇయర్ రింగ్స్‌కి, తొండానికి కూడా ఒక చిన్న ఇది ఉందండి. ఇప్పుడు కిరీటానికి యెల్లో కలర్ స్ప్రెడ్ చేస్తున్నాను. మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేస్తున్నానండి. ఎక్కడా గూడా వదిలిపెట్టకుండా. రెడ్ కలర్ మిక్స్ చేశానండి వైట్‌లో. వైట్ తక్కువగా ఉండి, రెడ్ ఎక్కువగా ఉంది. యెల్లోలో బ్రౌన్ తీసుకొని కిరీటం పైన వేస్తున్నానండి. హైలైట్స్ అవి మనకు కనిపిస్తాయి కదా! షాడో లాగా. ఎక్కడెక్కడైతే మనకు అలాగా హైలైట్‌గా కనిపిస్తాయో అక్కడక్కడ మనం ఇలా వేస్తున్నాము. ఇప్పుడు బ్రౌన్ కలర్ తీసుకొని ఔట్‌లైన్ వేస్తున్నానండి కిరీటం లోపల గూడా. నేను స్పీడ్ మోడ్‌లోనే పెట్టానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి. కిరీటం మొత్తం కూడా ఇలానే వస్తుంది. ఔట్‌లైన్ ఇదంతాను బ్రౌన్ తోటి. పాయింట్ బ్రష్ అండి ఇది. నంబర్ 0 బ్రష్ ఇది. ఇప్పుడు కిరీటంలో ఔట్‌లైన్ కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఫేస్‌కి నేను కొంచెం ఇందాక పింక్‌లో ఇంకొంచెం రెడ్ మిక్స్ చేశాను. ఔట్‌లైన్ వేస్తున్నాను చూడండి. లోపల చెవుల లోపల లైన్స్ ఉన్నాయి. తొండం పైన, తొండంకి ఔట్‌లైను, చెవులకి ఔట్‌లైను. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బ్రౌన్‌తోనే నేను వినాయకుడి కనురెప్పలు కూడా వేసానండి. కనుబొమ్మలు. తర్వాత బ్లాక్ తోటి కళ్ళు వేసిన తర్వాత నేను పెయింట్ చేసేటప్పుడు డైరెక్ట్ పింక్ వేసానండి. అందుకని నేను వైట్ పెన్ తోటి జెల్ పెన్‌తో కళ్ళ లోపల దిద్దా అనమాట వైట్ స్పార్కిల్. తర్వాత బ్లాక్ తోటి కనుబొమ్మలు దిద్దుతున్నానిప్పుడు. బ్లాక్ పెన్సిల్ తీసుకున్నాను నేను. వైట్ పెయింట్ తోటి వేశాను నేను. చూసారు గదా! బొమ్మ మొత్తం పూర్తయిపోయిందండి దాదాపుగా. మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళుంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. పూర్తయిపోయిందండి బొమ్మ. రేపు మళ్ళీ నేను మరో వినాయకుడి బొమ్మతో మీ ముందుకొస్తానండి. థ్యాంక్ యూ.